విఎఫ్ఏ తరఫు నుంచి యాక్టర్స్ మాత్రమే కాదు యాంకర్స్ కూడా వస్తారు అని అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ బాబాయ్. శ్రేష్ఠ త్వరగా ఏంటి శ్రేష్ఠ ఇంతకీ సాంగ్ పాడుతుందా, డాన్స్ చేస్తుందా? హాయ్ హలోనా? సరే ఒకసారి చూద్దాం ఒక ప్రోగ్రామ్ ఓపెనింగ్ ఎలా చేస్తుందో శ్రేష్ఠ. కమాన్, ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలంటే ఎలా, అందరికీ ఎలా స్వాగతం పలుకుతారు? చెప్పు, యాంకరింగ్ ఎలా చేయాలి ఏంటి? వినోద్ బాబాయ్ చెప్పారు కదా, ఒకసారి హాయ్ చెప్పు. హలో. అంతేనా? సరే ఓకే. ఎవరైనా ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అని అంటారు, కానీ ఇక్కడ మా శ్రేష్ఠ మాత్రం మైక్ తీసుకుని కూడా హలో చెప్తుంది. ఒక్కసారి విఎఫ్ఏ స్టూడెంట్స్ అందరికీ హాయ్. విఎఫ్ఏ స్టూడెంట్స్ అందరికీ హాయ్. ఓకే, అలా నేను వంగి మాట్లాడితే నువ్వు కూడా అలా వంగి మాట్లాడాలన్నమాట. యాంకరింగ్ చేయాలంటే ఫస్ట్ శ్రేష్ఠ లాగా బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఆ తర్వాత అలా సిగ్గుపడుకుంటూ స్టేజ్ పైకి రావాలి. అంతేనా? ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు ఇక్కడ విఎఫ్ఏలో? ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఎన్ని ఇయర్స్ అయింది నువ్వు జాయిన్? ఎన్ని మంత్స్ అయింది? 3 months. 3 monthsలోనే చూసావా రవీంద్ర భారతిలో ఇంత పెద్ద స్టేజ్ పైకి వచ్చేస్తావు. నాకైతే నేను చూస్తుంటే చాలా జెలసీగా అనిపిస్తుంది. ఇంత చిన్న ఏజ్లో వీళ్ళందరి సమక్షంలో నువ్వు ఈ స్టేజ్ పైకి ఎక్కావు, కానీ మాకు ఆ ఏజ్లో ఇలాంటి అవకాశం లేదు. సో ఒకప్పుడు యాక్టింగ్ నేర్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అంటే ఎక్కడ చూసినా కూడా జెన్యూన్గా కనిపించకుండా అమౌంట్ తీసుకొని మోసాలు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇంత పెద్ద భాగ్యనగరంలో. కానీ ఎవరైతే ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చి యాక్టింగ్ నేర్చుకొని ఆ యాక్టింగ్కి న్యాయం జరిగింది అని అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఓన్లీ వినోద్ ఫిలిం అకాడమీ మాత్రమే. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి మన వినోద్ అన్నయ్యకి. కేవలం నేను మాత్రమే యాక్టింగ్ చేయాలి, నాకు మాత్రమే పేరు రావాలి అనే ఒక దురుద్దేశంతో కాకుండా నాలాగా సిటీకి వచ్చి చాలా మంది కష్టపడుతూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా సరైన మార్గం చూపించాలి అని ఒకే ఒక మంచి ఆలోచనతోటి వినోద్ ఫిలిం అకాడమీని మన అందరికీ అతి చేరువలో అమీర్పేట్లో రీజనబుల్ ప్రైస్లో అందరికీ యాక్టింగ్ నేర్పిస్తున్నారు వినోద్ కుమార్ నువ్వులా గారు. సో మీ నువ్వులు మీ నవ్వులు మా అందరికీ ఎప్పటికీ ఇలాగే వినోదాన్ని పంచుతూ ఉంటారు, కానీ అందరి జీవితాల్లో వెలుగును కూడా నింపుతూ ఉన్నారు. సో ఇలాంటి స్టూడెంట్స్ని ఇంకా చాలా 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 మెంబర్స్ని తీసుకున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈరోజు ఇక్కడ చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. సో ఆ సర్ప్రైజెస్ ఏంటి తెలియాలి అని అంటే ముందుగా మన విఎఫ్ఏ ఫౌండర్ సాంగ్ అక్కడి నుంచి వస్తుందండి. ఓకే, సో ప్రతి ఒక్క సంస్థకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. సో మన వినోద్ ఫిలిం అకాడమీకి అసలైన గుర్తింపుని ఒక ఫ్యూ మినిట్స్లో మనకు ఒక సాంగ్ రూపంలో మనకు చూపించబోతున్నారు. సో ఆ సాంగ్ ఏంటి ఒకసారి చూద్దాం. అక్క, నేను యాక్టర్ కావడం వల్ల వినోద్ సార్ వల్ల, నేను యాంకరింగ్ కావడం వల్ల సాయి సార్ వల్ల. ఇప్పుడే చెప్పించారు కదా, విన్నా నేను. అలాంటివన్నీ నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. జీవన్ సార్ కూడా నీకు షూట్లో చెప్పిండు కదా డైలాగ్స్. కన్ఫ్యూజ్ చేయొద్దు సాయి, తన యాక్టర్ అవ్వాలనుకున్నారు, యాక్టర్ గానే ఉండదు. ఇప్పుడు మన విఎఫ్ఏ మీద ఒక సాంగ్ అయితే వచ్చింది. సో డాక్టర్ సుధాకర్ గారు రాసింది ఈ పాట. అప్పుడు